హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన ఏరియాలో నేను క్యాబేజ్ పెట్టినా. ఎంత మంచిగా అయినాయి. ఒక 5 డబ్బాలలో పెట్టినా. ఇవేమో 4 నీళ్ళ డబ్బాలు, ఇవేమో బకెట్లు, చిన్న బకెట్లు. ఇప్పుడు ఈ 6 ఉన్నాయి. ఈ 6 మనం తీసుకుందాము. నేను నర్సరీలో కొనుక్కొచ్చేసిన. ఇవి ఇత్తులు కూడా ఉంటాయంట, కానీ నేను ఇంకా ఇత్తులు అంత గమనించలేదు. ఇప్పుడు ఇవి నర్సరీలో తెచ్చి చెట్లు నేను వేసిన. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాము. ఇవి ఎంత మంచిగా అయ్యి చూడు, ఇంకా లేక మంచిగా ఉన్నాయి. ఎంత మంచిగా అయింది అంటే, ఇది ఆర్గానిక్ పండించిన పంట ఇది. ఓ అమ్మా, ఈ చిన్న చిన్న బకెట్లనే ఇంత మంచిగా అయినాయి కాయలు. నువ్వు చిలకలలో వేస్తానైతే మంది వేసేస్తే, అందుకని ఒక్కొక్కటి 2 కిలోలు 1.5 కిలోన్నర ఉంటున్నాయి. నా అయితే ఒక్కటి 1/2 కిలో వెళ్ళినాయి. ఆర్గానిక్ పంట. నువ్వు 1/2 కిలో వెళ్ళినా ఏం లేదు, 1/4 కిలో వెళ్ళినా ఏం లేదు. మనం ఎంతో సంతోషం. అంత మంచి కాయలు ఇవి. ఒక్కొక్కటి 1/2 కిలో. నిమ్మ చెట్టు పిల్లలు లేనప్పుడు, నేను లేనప్పుడు ఇగో కూరల కారం గిట్ట అయిందనుకో, ఇంకో ఇట్లా వచ్చి సప్పుడు గంట వచ్చి తెంపుకొని పోతారు. ఇంకో ఇక్కడ లోపల కూడా ఇంకో ఈ కాడ 4 కాయలు తెంపిరు నేను లేనప్పుడు. దాదాపు ఒక 30 కాయలు పడేవి దీనికి. ఇంకో గుత్తలకేను చెట్టు అయితే మంచి చెట్టు. ఎంతలా ఉన్నాయి చూడండి. ఇంకో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకో ఈ కింద ఇప్పుడు మనం అక్కడ తెంపుకుందాము. ఎంత మంచిగా అయితే చూసిరా. ఇంకా కూడా ఉంటాయి. ఇంకా కూడా ఒక 20 రోజులు కావాలి. అయినాయి మంచిగా నీళ్ళాలు. ఈ నిమ్మకాయ ఎట్లయిందో చూద్దాము. ఇవాళ శనగపప్పు, ఈ క్యాబేజీ అంతా ఒక కాయ మంచిగా అయిందా చూద్దాము. అమ్మ ఎంత మంచిగా అయింది చూడండి. లోపల కాయ మీదంగా తోలే పచ్చకుంది, కానీ ఇంకో ఇది మంచిగా అయ్యింది. నేను కొద్దిగా చేతులు కూడా వినుకుంటా. ఎంత మంచిగా వస్తుంది. ఇంకో కనబడుతుందా? ఇగో ఈడ ఎందుకంటే దీంట్కి కాంబినేషన్ ఇది శనగపప్పు వేసి ఉంటగా ఈ క్యాబేజీ దీంట్లోకి ఇది వండుకొని తినాలి. ఎంత మంచిగా ఉంటుంది అంటే అంత మంచిగా ఉంటుంది టేస్ట్. నేనైతే క్యాబేజ్ అయితే 4 నీళ్ళ డబ్బాలలో పెట్టినా. మంచినీళ్ళ డబ్బాలు కొనుక్కొచ్చుకుంటాం చూడు నీళ్ళు. అవి 2 చెట్లు ఏమో మన 10 లీటర్ల డబ్బాలలో బకెట్లో పెట్టినా. నాకైతే సగం మట్టి పోసి ఇంత పెంట వేసిన. నేను ఇప్పుడు ఇది 3 నెలల 15 రోజులకు ఈ పంట వస్తుంది. అందరికీ తెలిసాను. నేను బకెట్లలో పెడతా కూడా 3 నెలల 15 రోజులకు నాకు ఈ పంట వచ్చింది. మీరు కూడా చేసుకోవాలంటే ఆర్గానిక్ మందు లేకుండా పండించిన కాయసుడు 1/2 కిలో, ఒక్కొక్కటి 1/2 కిలో వెళ్తుంది. మీకు ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మర్చిపోకండి. మీరు ఎన్ని లైకులు కొడితే అంత జనాలు అలా పోతుంది. ఇక మళ్ళీ వస్తా కిలో అయితే శనగపప్పు వేస్తా ఉంటా. ఇప్పుడు మీకు నచ్చితే నా పంట నేను ఇంటి పైనే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఉంటా మళ్ళీ. బాయ్. ఓకేనా?